హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్విక్గా అలాగే ఈజీగా అయిపోయే మసాలా పల్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు 10 నిమిషాలు మనం ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఈ మసాలా పల్లీలతో పాటు నేను కొద్దిగా జీడిపప్పును కూడా వేసి సేమ్ మెథడ్లో మసాలా జీడిపప్పును కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేరుశనగ పప్పులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువసేపు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు రోస్ట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారము, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యపిండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం వేసిన పొడులు మసాలాలన్నీ వేరుశనగ పప్పులకు పట్టేలా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న వేరుశనగ పప్పులన్నిటినీ ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మసాలా పల్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇదే మెథడ్లో నేను జీడిపప్పును కూడా కలిపి మసాలా జీడిపప్పును ప్రిపేర్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా వచ్చాయో సౌండ్స్ యాడ్ చేశాను, వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.